హలో మామ, నమస్తే. బడికి పోయి చదువుకో బిడ్డ, రేపు నాడు 4 రాళ్ళు వెనకాల వేసుకుంటావా నిండు మా నాయన. ఆ 4 రాయల కింద పుస్తకాలు దాచిపెట్టి వంకగడ్డను కూర్చొని చేపలు పడతా ఉన్నా. ఆ వంకగడ్డ పైన ఎగిరిత నిండు మా నాయన. చివరికి చూస్తే వచ్చి ఈడ పడ్డాను మామ వీళ్ళ చేతులలో. ఇంకా మాకు జీతాలు ఇచ్చేదేమో మా అవ్వనే. పట్టపగలే లైట్లు ఎత్తిపాయ. వీడేమో నేనుండాను నానమ్మ, నేను చూసుకుంటాను నిండు నిచ్చెనేసి పైకి ఎక్కించింది మా అవ్వ అయితే ఇండి. ఇంకా మా తాత పోతా పోతా ఒక మాట చెప్పిండు మామ, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి అన్నిండు. అది వీడిని చూస్తే అర్థమైపోతుంది నాకైతే. మా మచ్చాకైతే ఎలక్ట్రీషియన్ పని గురించి బాగా తెలుసు మా మనోడిది శ్రీలంక. వీడు ఏ కూత కూయకూడదు అదే కూత కూర్చున్నాడు మా అవ్వ ముందర. వీళ్ళు ఏది అడిగినా మనకు తెలియదనే చెప్పాలి మామ. తెలుసు అంటే కనుక మనల్ని వదిలిపెట్టరు ఇంకా వీళ్ళు. మా అవ్వ నాకు తోమే పని అప్పచెప్పింది మామ. నేనైతే వీటిని ఏట్లో బర్రెని తోమినట్టు తోమేస్తే మామ దగదగా మెరిసిపాయే. ఇంకా ఇవన్నీ తీసుకుని ఎట్లా ఉండాయో అట్లా తగిలిచ్చేసినాం మామ. చివరికి మా అవ్వ ముఖంలో సంతోషాన్ని చూసినాం. ఇంకా చివరిగా ఒక మాట అనింది మామ మా అవ్వ అయితే, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకన్నా దంచిన అదే కూలి అనింది.